బ్రో గాడ్ ఆఫ్ వార్ గురించి బెస్ట్ అప్డేట్ వచ్చింది బ్రో. అదే బ్రో ఇప్పటివరకు ఫ్యామిలీ యాక్షన్ ఎటైనా తీస్తున్నటువంటి త్రివిక్రమ్ సినిమాస్ ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా మూవీ తీద్దామన్నా కదా. ఆ ప్యాన్ ఇండియా మూవీ గాడ్ ఆఫ్ వార్ అనమాట. తెలుగు సినిమాస్లోనే ఎవరు చూపించిన విధంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క చరిత్ర గురించి నేను చెప్పాలని చూశాడు. అయితే మన టూపులో ఏం జరిగిందంటే ఈ మూవీ అల్లు అర్జున్ అని కొంతమంది, కాదు జూనియర్ ఎన్టీ అని చెప్పేసి కొంతమంది తెగ పోటీ పడిపోయారు. కానీ మ్యాటర్ ఏంటంటే తర్వాత ఎవరి హీరోలు వాళ్ళు బిజీ వేరే షూటింగ్లో ఉన్నారనమాట. అయితే సరేలే ఈ మూవీ ఇంకా క్యాన్సిల్ అయిపోతుందేమో అనుకున్నాం. ప్రజెంట్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ బాబుతో ఆదర్శ కుటుంబంలో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ కూడా ఆయన సినిమాతో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీ కూడా ఆయన సినిమాతో బిజీగా ఉన్నాడు. బట్ మ్యాటర్ ఏంటంటే మూవీ అయితే షూటింగ్ ఉందంట. నాకు ఎలా తెలిసిందే తమ్మని చెప్పాడు బ్రో. అరవింద్ సమేత మూవీ నుంచి తమ్మని మ్యూజిక్ డైరెక్టర్గా ప్రతి సినిమాకి ఉంటాడు మన త్రివిక్రమ్కి. కానీ ఇప్పుడు ఆదర్శ కుటుంబానికి ఆయన లేరు, ఆయన కాకుండా వేరే అతను తీసుకున్నారు అనమాట. సో ఒక ఇంటర్వ్యూలో తమ్మని అడిగారు, తమన్ గారు మీరు ఎందుకు ఆయన మూవీస్ని తప్పుకున్నారంటే తప్పుకోలేదండి, ఇప్పుడు ఆదర్శ కుటుంబం అనేది కొత్త సినిమా, దానికి అందరూ కొత్త వాళ్ళే కావాలని చెప్పేసి పక్కన పెట్టారు. అంతేగాని దీని తర్వాత ఒక ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ అయితే రాబోతుంది, దానికైతే నేనే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి చెప్పారు. సో దీన్ని బట్టి చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ ఏముందా అని ఆలోచిస్తే అదే బ్రో గాడ్ ఆఫ్ వార్ అని అర్థమైపోయింది. ఎందుకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ సినిమాని అల్లు అర్జున్ తీస్తున్నారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ తీస్తున్నారా పెద్ద క్వశ్చన్ మార్క్. చూడాలి మరి ఎవరితో వస్తుంది మూవీ అనేది.